నమస్తే అందరికీ. 2025 అయిపోతుంది. నిజంగా ఫీల్ అయినాను. అబ్బా ఎంత బాగున్నదంటే 25లో నాకు అన్ని పాజిటివ్స్ అని చెప్పను, కానీ నెగిటివ్స్ ఉన్నా కూడా నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అంటే నా ఫ్యామిలీ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా కోలీగ్స్ కానివ్వండి, అసలు ఎంత సపోర్టివ్గా ఉండేవి. నిజంగా మా నాన్న మాకు దూరం అయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్గా పనుకోండేది ఈ 25లో అని చెప్పొచ్చు. అంత ఈ బంగారు తల్లి వల్ల. ఇది పుట్టిన తర్వాత నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఈ ఇయర్లోనే నా పెళ్ళి కుదరడము అంటే ఓకే, నెగిటివ్స్ ఉన్నా నేను ఓవర్కమ్ చేసుకొచ్చిన అంటే నా చుట్టూ ఉండే వాళ్ళ అని చెప్పొచ్చు. బాగుండేది. అసలు ఈ 2026 ఎలా ఉంటుందో ఏమో ఓ పక్క భయం అయితే ఉంది, కానీ ఏదైతే అది అవుతుందని అనుకుంటున్నా. ఇంకా నా ప్రొఫెషన్ పరంగా, నా పర్సనల్గా నేను హ్యాపీగా ఉన్నాను చెప్పొచ్చు. నిజంగా ఈ పిల్ల పుట్టి మా నాన్న ప్లేస్ని ఫుల్ఫిల్ చేసేసింది. బంగారు తల్లి అసలు. థ్యాంక్ యూ.